ఓం గం గణపతయే నమః. ఆధ్యాత్మిక పరిమళాన్ని ఆస్వాదిస్తున్నటువంటి భక్తులకు, సాధకులకు నమస్కారం. మా ఆధ్యాత్మిక వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. మనం ఈ రోజు చెప్పుకోబోయే అంశం ఏమిటంటే కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యతను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసం మొదటి 15 రోజులు శుక్లపక్షము కర్మకాండను గురించి వివరిస్తే, తర్వాత వచ్చే కృష్ణపక్షము జ్ఞానకాండమును గురించి వివరిస్తుంది. కార్తీక మాసము హిందూ పంచాంగంలో అత్యంత పవిత్రమైన మాసంగా భావించబడుతుంది. కార్తీక మాసం మొదటి భాగం అంటే అమావాస్య తర్వాత వచ్చే శుక్లపక్షం నుండి ప్రారంభమవుతుంది. ఈ పక్షం రోజులు ప్రత్యేకంగా దేవతారాధనను చేయడం, దీపారాధన చేయడం, దీపదానం చేయడం, అలాగే నదీ స్నానంను ఆచరించడం, వ్రతాలను ఆచరించడానికి మంచి సమయంగా భావిస్తారు. ఈ కార్తీక మాస శుక్లపక్షంలో బ్రహ్మముహూర్తంలో లేచి తలస్నానంను ఆచరించాలి. బ్రహ్మముహూర్తం అనగా సూర్యోదయానికంటే ముందు 88 నిమిషాలు ముందుండే కాలాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. నదులలో చేయడానికి అవకాశం ఉన్నవారు నదీ స్నానంను ఆచరించినట్లయితే చాలా మంచిది. నది స్నానం చేయడానికి అవకాశం లేనటువంటి వారు ఇంటి దగ్గరనే స్నానంను ఆచరించవచ్చు. నది స్నానంను ఆచరించేవారు ఆ నదిలో వచ్చేటువంటి ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానంను ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఇంట్లో చేసేవారు ఏం చేయాలంటే, వారు స్నానం చేసే నీటిలో కాస్త తులసి దళాన్ని గాని, లేదా ఒక బిల్వ దళాన్ని గాని, లేదా కాస్త చిటికెడు ఒక పసుపును వేసుకొని స్నానం ఆచరించినట్లయితే చాలా మంచిది. ఆ స్నానం ఆచరించినప్పుడు ఒక శ్లోకాన్ని పఠించాలి. అదేంటంటే, గంగే చ యమునే చ చైవ గోదావరి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురుం. ఈ మంత్రాన్ని జపం చేసుకుంటూ స్నానం ఆచరించినట్లయితే పుణ్యనదులలో చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది. ఈ స్నానంను ఆచరించిన తర్వాత మనము ఇంట్లో కానీ, లేదా ఏదైనా దేవాలయం అంటే శివాలయం కానీ, విష్ణు ఆలయం నందు కానీ మనము దీపారాధన చేసినట్లయితే మంచి పుణ్య ఫలితము లభిస్తుంది. అంటే కార్తీక పుణ్య ఫలితము మనకు లభిస్తుంది అని పురాణంలో చెప్పబడింది. ఈ శుక్లపక్షంలో వ్రతాలను ఆచరించడం అంటే సోమవార వ్రతము, ఏకాదశి వ్రతమును ఇట్లాంటి వ్రతాలు ఆచరించి సద్బ్రాహ్మణునికి దానం చేసినట్లయితే మనకు ఎంతో కోటి జన్మల పుణ్యం లభిస్తుందని చెప్పబడింది. ఈ కోటి జన్మల పుణ్య ఫలితము లభించడం వలన మనకు ఎంతో జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి. కార్తీక శుక్ల ఏకాదశి వ్రతము అంటే ఉపవాసము చేయటం వలన జన్మలు పాపాలు తొలగిపోవటమే కాకుండా మనము తెలిసి తెలియక చేసినటువంటి పాపాలను కూడా పోగొడుతుంది. మనము ఉపవాసం ఉండడము అంటే కేవలం ఆహారం తీసుకోకపోవడమే కాదు, మనలోని కోరికలను అంటే మన మనసులోని కోరికలను పక్కకు పెట్టి ఆ భగవంతునిపై మన యొక్క మనసును లగ్నం చేయడం. అందుకే మన సనాతన ధర్మము ఉపవాస సమయంలో పురాణాలను పఠించాలని, అలాగే భజనలు అలాంటివి చేయాలని చెబుతుంది. ఎందుకంటే మనం ఈ పురాణాలు చదవడము, భజనలు చేయడం వలన మన మనసు వాటిపై లీనమైపోతుంది. మనం వాటిపైనే లగ్నం చేస్తాం కాబట్టి మనకు ఎంతో పుణ్యం లభిస్తుందని చెబుతున్నారు. ఈ పక్షం రోజులు ఇలా చేయడం వలన మన మనస్సులోని మాలిన్యం తొలగిపోయి జ్ఞానాన్వేషణకు సిద్ధమవుతుంది. మన ఛానల్లో కార్తీక పురాణం కథలను రోజు అందించడం జరుగుతుంది. వాటిని విని తరించగలరని మనవి చేసుకుంటున్నాను. కార్తీక కృష్ణ పక్షం గురించి తెలుసుకుందాం. కార్తీక కృష్ణ పక్షాన్ని అంత్య కార్తీకం అని పిలుస్తారు. ఈ కార్తీక కృష్ణ పక్షంలో తులసి కోట యందు, ఉసిరి చెట్టు దగ్గర, అలాగే బిల్వం చెట్టు దగ్గర మనము దీపారాధన చేసినట్లయితే అత్యంత పుణ్య ఫలితాన్ని పొందుతాము. అలాగే ఉసిరి చెట్టు కింద భోజనం చేయడము అత్యంత పుణ్య ఫలదాయకమైనదిగా భావిస్తారు. దీనిని వనభోజనం అని కూడా అంటారు. కార్తీక కృష్ణ పక్షంలో శివకేశవులు అంటే శివుడు, విష్ణువు ఇద్దరిని ఆరాధించడం మరియు వారి స్తోత్రాలను పఠించడం వలన మనకు మన కష్టాలన్నీ తీరిపోయి అష్టైశ్వర్యాలను కలిగిస్తాయని పురాణాలు చెప్పబడింది. ఈ కార్తీక పురాణం చదవడం వలన లేదా వినడం వలన మనకు ఎంతో కోటి జన్మల పుణ్య ఫలితాన్ని అందిస్తుంది. విని మనము ఆ పుణ్య ఫలాన్ని పొందుదాం. జై శ్రీరామ్.